మెగా 6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. 8/1/2026 సీతంపేట జనసేన పార్టీ ఆఫీసులో విశాఖపట్నంలో ఉత్తర నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ శ్రీమతి ఉషాకిరణ్ గారు మరియు మహిళా నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేసిరి. వివరాలు వారి మాటల్లో. గత 2 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద మరి రోజా ఏదైతే నోరు పారేసుకుంటుందో నోరు అదుపులో పెట్టుకోమని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే జనసేన పార్టీని, జనసేన పార్టీలో ఉన్న జన సైనికుల్ని కూలీలుగా అవహేళన చేస్తూ మరి ఈరోజు ఆవిడ వ్యాఖ్యానించడం అనేది చూసినట్లయితే జనసేన పార్టీ అనేది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కానీ, స్వార్థ ప్రయోజనాల కోసం కానీ, అధికార దాహం కోసం కానీ, నియంతృత్వ పోకడల కోసం కానీ, దాచుకోవడం కోసం, దోచుకోవడం కోసం కానీ ఏర్పాటు చేసిన పార్టీ కాదు. 25 సంవత్సరాల యువత భవిష్యత్తు కోసం విస్తృతమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జనసేన పార్టీ బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతకుముందు జనసేన పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా కేవలం ఒక వాట్సాప్ కాల్తో లక్షలాది మంది ప్రజల్ని కూడగట్టగలిగినటువంటి ఏకైక నేత ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం నచ్చి అనేక మంది యువత ఈరోజు జనసేన పార్టీ వైపు అడుగులు వేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ పాల్పంచుకుంటూ ఆయన అడుగుజాడల్లో ముందుకు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మరి జనసేన పార్టీ జన సైనికుల్ని కూలీలు అని ప్రస్తావించడం ఆవిడ యొక్క విజ్ఞతకే వదిలేస్తూ మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పురోగతి ఏ రకంగా ఉంది అనేది ఒకసారి అందరూ కూడా బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఈవీఎంల గురించి ప్రస్తావిస్తూ ఈవీఎంలో ఫాల్ట్ వల్ల, ఈవీఎంల మేనేజ్మెంట్ వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రకంగా అధికారంలోకి వచ్చిందని ఆవిడ మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 151 సీట్లతో ప్రజలు మిమ్మల్ని ఆదరించినప్పుడు ఇదే ఈవీఎంలు మీరు మేనేజ్ చేసి గెలిచారా? అంటే కనీ విని ఎరుగని రీతిలో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి ఒక 6 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, మరొక 6 సంవత్సరాలు టీడీపీ పార్టీ, 1 సంవత్సరం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినటువంటి సమయంలో మరి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా మ్యాక్సిమం అడపాదడపా ఎక్కడో 1-2 తప్పించి ఏ ఎమ్మెల్యే అయినా 30,000, 40,000 మెజారిటీతో గెలిచినటువంటి సంస్కృతి నుంచి ఈరోజు కూటమి పార్టీ ఏర్పడడానికి తన వంతు త్యాగం చేసి తన పార్టీని 21 సీట్లకే పరిమితి చేసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక వహించి ఈరోజు రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి 50,000, 60,000, 70,000 ఇది ఎమ్మెల్యే అభ్యర్థికి వచ్చిన మెజారిటీయా, ఎంపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ అని ప్రజలందరూ కూడా విస్తుపోయే విధంగా ఈరోజు మరి ఏదైతే జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రధాన భూమిక అనేది ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి వహించిందన్న విషయాన్ని మరొకసారి మీడియా ప్రతినిధుల ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకొస్తూ మరి ఏదైతే ఈ రోజమ్మ అంటది, ఆ రోజు నేను ఎస్సీ దాన్ని కాదులే, నన్ను ముట్టుకోవచ్చు అని ఆ రోజు ఎస్సీల్ని ఎంతో అవమానించినటువంటి వ్యక్తి. మరి మహిళ ఉండి ఒక మహిళా మంత్రిగా ఉన్న ఆవిడ మహిళా మంత్రిగా ఉన్న సమయంలో అనేక సభల్లో ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అనేక సభల్లో ఆడపిల్లల వంటి మీద నల్ల చున్నీలు ఉంటే ఆడపిల్లల వంటి మీద ఉన్నటువంటి నల్ల చున్నీలు తొలగిస్తుంటే తను లోపల కూర్చుని తైతెక్కలాడుతూ డాన్సులు వేసినటువంటి మహిళా మంత్రి రోజా ఈరోజు ఈవిడ నీతి గురించి, న్యాయం గురించి, పద్ధతి గురించి, జనసేన పార్టీ గురించి విమర్శిస్తుంది. మరి ఋషికొండ గురించి మాట్లాడుతుంది ఆవిడ. మేము ఒకటే అడుగుతున్నాం, పర్యాటక శాఖ మంత్రిగా జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ గారు
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారు? మీరు టూరిజం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని రకాలుగా టూరిజం శాఖను అడ్డు పెట్టుకుని ఎన్ని రకాలుగా దోచుకోవాలన్న ఆలోచన తప్పించి మరి ఏదైతే మా విశాఖపట్నానికి సంబంధించి రుషికొండ గురించి మాట్లాడతారో చూసినట్లయితే మేము ఒకటే అంటున్నాం, నీకు నిజంగా విజ్ఞత ఉంటే, నువ్వు నిజంగా అన్నమే తింటుంటే వెంటనే జనసేన పార్టీకి జన సైనికులకి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నువ్వు చెప్పని పరిస్థితుల్లో నీ విజ్ఞతకి నీ సంస్కారానికి అది వదిలేస్తూ మరి కేవలం ఈరోజు నగరి ప్రాంతానికి నిన్ను పరిమితం చేశారంటే ఆ రోజు విశాఖపట్నంలో నీ ప్రవర్తన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు గమనించి ఎయిర్పోర్ట్లో నువ్వు ఏ రకంగా అయితే అసభ్యంగా ప్రవర్తించి. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే గత 2 రోజుల నుంచి వాళ్ళ ఉనికిని పోగొట్టుకున్న వైసీపీ నాయకులు ఏ విధంగా మళ్ళీ ప్రజల్లో కనిపించాలన్న ఒక ఆలోచనతో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఈరోజు రోజా అసలు ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే. కానీ ఈరోజు ఒక జన సైనికుల గురించి ఆవిడ కూలీలు జన సైనికులు అన్నారు. కానీ కూలీలు తప్పు మాట అంటే ఖచ్చితంగా కాదు. కానీ సిగ్గు లేకుండా కూలీగా జన సైనికులు జెండా పట్టుకొని ఈరోజు నిల్చున్నారు, జనసేన పార్టీలో తిరుగుతున్నారు అని చెప్పి అంటున్న ఈ రోజమ్మకు మరొకసారి అడుగుతున్నాం. అదే జెండా ద్వారా 151 సీట్లున్న మీరు ఈరోజు 11 సీట్లతో ఉన్నారు. అదే జెండా వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజా శ్రేయస్సు కోసం ముందుకు నిల్చున్నాం. అదే జెండా ద్వారా ఈరోజు జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో అలానే జాతీయ రాజకీయాల్లో ఆ జెండా మనుగడ ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని వస్తున్నాం. ఈరోజు రోజా మాట్లాడుతున్నావు, జెండాలు మార్చే నువ్వు ఈరోజు మా జనసేనకుల గురించి జనసేన జెండా గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజు మీ అన్న జగ్గుబాయ్ అన్న ఏదైతే చెప్పారో అది ఈ రోజుకి మీరు పాటించుకుంటూ ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా ప్యాకేజ్ ఇస్తారని ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. నిజంగా మీరు ప్యాకేజీలు తీసుకొని ఆ రోజు ఈ రోజు ఎప్పుడూ కూడా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆ మాటను మర్చిపోలేకపోతున్నారు. ఇందాక మా సోదరిమని చెప్పినట్టు మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా అలానే ఓటమి గురించి మాట్లాడింది. ఆవిడ 2004, 2009 తర్వాత ఏదైతే పోటీ చేసినప్పుడు ఆవిడ కూడా ఎక్కడ ఒక్క ప్లేస్లో అయితే ఆవిడ పోటీ చేయలేదండి. నగర్లో ఒకసారి, చంద్రగిరిలో ఒకసారి మారుతూ మళ్ళీ వచ్చి జెండా మార్చి ఆవిడ గెలవడం జరిగింది. సో నువ్వు ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ నించోవాలి, ఎక్కడ నెగ్గాలి అని మాట్లాడుతున్నాం. సో రోజాకి మరొకసారి తెలియజేస్తున్నాం, జనసేన పార్టీ గురించి కానీ జన సైనికుల గురించి కానీ వీర మహిళల గురించి కూడా కనీసం నువ్వు మాటలే కాదు ఆలోచించే కూడా చెయ్యకు రోజా. అలానే మరొకసారి ఋషికొండ విషయానికి స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మిని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మీ అందరికీ రోజాకి చాలా గట్టిగా చెప్పాలనుకుంటున్నాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం మాట్లాడుతామమ్మా? మాట చాలా అదుపుగా చాలా పొదుపుగా మాట్లాడితే కొంచెం మీకు గౌరవం ఉంటుంది. మన జన సైనికుల కోసం వీరమహిళలు మాట్లాడే స్థాయి ఇది. అదేనా మీ పార్టీ యొక్క సంస్కారం, మీకు నేర్పించే విధి విధానాలు? చాలా ఓపికగా పద్ధతిగా చాలా గౌరవంగా మాట్లాడుతున్నాము. ఇక మీరు ఇదే ధోరణితో ఉంటే మా జన సైనికులు వీరమైన తరిమి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు? ఋషికొండ విశాఖ టూరిజం మినిస్టర్గా మీరు ఆంధ్ర రాష్ట్రానికి గుండె లాంటి విశాఖని టూరిజంగా ఏం చేశారు? వాటర్ బోట్ ఇది పెడితే అది ఇరిగిపోయింది, ₹1 అప్పు గారి దగ్గర వారాహి ఇది ఏంటదండి ఫ్లోటింగ్ బోర్డు, అది పెట్టిన నెల రోజులు కాదు కదా, వారం 10 రోజుల్లోనే ఫ్లోట్ అయిపోయింది. అంత ఘోరమైన పరిస్థితి. ఋషికొండలో విపరీతమైన ఖర్చు, 500 కోట్లు. ఆ భూమి విలువ, ఋషులు తిరిగిన ప్రాంతము. ప్యాలెస్లు కడతారా? దేనికోసం ప్యాలెస్లు కట్టారు? మీ సొంత డబ్బులతో కట్టారా? ప్రజల డబ్బులతో కట్టారు. అది అదే 500 కోట్లు తీసుకెళ్లి ఒక రోడ్లు వేయటానికో ఇల్లు కట్టించడానికో ఇంకొకరికో మీరు సాయం చేస్తుంటే ఈరోజు ప్రజలు మిమ్మల్ని బ్రహ్మరథ పడుదు. అలాంటి స్థాయి నుంచి ఈరోజు నోటుకొచ్చింది మాట్లాడుతున్న మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం. ఆయన 155 కోట్లతో 250 గ్రామాలు సీసీ రోడ్లు వేశారు. అంత గొప్ప వ్యక్తి.
పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆయన అన్ని శాఖలు తీసుకొని గ్రామ గ్రామానికి తిరుగుతూ చక్కగా ఆయన పరిపాలన చేస్తుంటే ఓర్వలేక 5,000 ఏం మాట ఏంటమ్మా ఖర్చులు ఏంటమ్మా కమ్మోడికి 10 లక్షలు ఆరులో కూర్చుంటే కానీ రాదేమో బాబు 10 లక్షల ఏమో అసలు ఆ ప్యాలెస్ లో 6 నుంచి ఉండటానికి లేదు. అలాంటి ప్యాలెస్ కట్టి ఎందుకు అలాంటివన్నీ మంచిది కాదంటారా మా వల్లే వచ్చిందంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఏం మాట్లాడుతున్నారమ్మా వస్తే ఒప్పుకోమన్నారు. మళ్ళీ మా జగన్ పుణ్యం అంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడేదానికి తల తోక లేదు. ఒక తీవ్ర పరిణామం మీరు ఎదుర్కొంటారు. Right?